ప్రేమ అంటే రెండు గుండెలు కలిసి చేసే ఒకే సవ్వడి. ఒక మనిషి దూరంగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళని మనం ఎంతలా ప్రేమిస్తున్నామో అర్థమవుతుంది. కాళ్ళు కదలవు, పెదవులు మాట్లాడవు, కానీ హృదయం మాత్రం ఒకటే ఆరాట పడుతూ ఉంటుంది. నిన్న మన ఊళ్ళోకి పట్నం నుంచి ఒక అమ్మాయి వచ్చిందయ్యా. దాన్ని లాక్కొచ్చి ఇక్కడ పడేసుంటే దాని సంగతేంటో తేల్చుండేవాళ్ళం. 50,000 ఇచ్చి ఒకరిని మనకు ఎదురు మాట్లాడేలా చేసింది. ఊరు మొత్తాన్ని కూడా రేపు ఇదే మాదిరిగా చేస్తుంది. చెత్త నా కొడకలారా. ఏదో ఆడపిల్ల కదా అని వదిలేసినామయ్యా. కానీ అది ఆడపులి అని నిరూపించుకున్నదిరా. ఎవరిని అంత తక్కువగా అంచనా వేయకూడదురా. అట్ట అంచనా వేసే ఆ కాలంలో బలిచక్రవర్తి అనేవాడు అన్యాయంగా బలైపోయాడు. ఆ రోజుల్లో ఆయన కూడా నాలాగే ఒక తిరుగులేని నియంతలా పరిపాలిస్తుండేవాడు. ఒక బొడ్డోడు గొడిగేసుకుని వచ్చి 3 అడుగుల స్థలం కావాలని అడిగాడు. మనకి లక్షల ఎకరాలుంది, ఆఫ్టర్ ఆల్ 3 అడుగులే కదా, తీసుకో అన్నాడు. దానికి ఆ బొడ్డోడు భూమిని 1 అడుగుతో ఆకాశాన్ని ఇంకొక అడుగుతో కొలిచేసి 3వ అడుగుని నెత్తి మీద పెట్టి పాతాళానికి తొక్కేశాడు. వదిలేస్తే అది మనల్ని కూడా అలాగే తొక్కేస్తుంది. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు. వెళ్ళండి, అది ఎక్కడుందో ఏం చేస్తుందో త్వరగా పట్టండి. దాని ప్రతి కదలిక నాకు తెలియాలి. వెళ్ళండి. అలాగే అయ్యా. వెళ్ళండి రా, వెళ్ళండి. ఒసే ఆడపులి, ఎక్కడున్నావే? చంద్రన్న గారు, మీరు కడుపు మార్చుకుని నాకన్నం పెట్టినప్పుడు మీ మంచితనం చూశాను. అంత రాత్రిని కూడా చూడకుండా నన్ను బయటికి వెళ్ళిపోమని చెప్పినప్పుడు మీరెంత భయంలో ఉన్నారో అర్థం చేసుకున్నాను. ఇలా అందర్నీ పిలిపించి మాట్లాడే పరిస్థితి కల్పించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. కానీ నిన్న మీరు మాట అన్నారు, గుర్తుందా? ఈ కాంట్రాక్ట్ నీకు ఉపయోగపడుతుంది, దీనివల్ల నువ్వు బావుంటావనంటే అందరితో మాట్లాడే ప్రయత్నం చేస్తానమ్మా అని. కానీ ఎందుకో ఆ మాట నచ్చలేదండి. వినటానికి కొంచెం కష్టంగా కూడా అనిపించింది. అవునండి, నేను బిజినెస్ పని మీదే వచ్చాను. కానీ అది నాకు మాత్రమే ఉపయోగపడాలి, దానివల్ల నేను మాత్రమే బాగుపడాలి అనే స్వార్థంతో మాత్రం రాలేదు. ఒక పని గాని బిజినెస్ గాని నలుగురికి అన్నం పెట్టేలా ఉండాలండి. అలా కాకుండా నలుగురు నష్టపోయి ఒక్కడు మాత్రమే లాభపడితే అది బిజినెస్ అవ్వదు, దోపిడీ అవుతుంది. అలా చేస్తే ఆ ఓబుల్ రెడ్డికి నాకు తేడా ఉండదు. నేను కూడా చేనేత కుటుంబం నుంచే వచ్చానండి. మన కష్టాలని బాధని కళ్ళారా చూశాను, అనుభవించాను. తెలిసి కూడా నా స్వార్థం నేను చూసుకుంటే
మనిషిని ఎలా అవుతాను చెప్పండి? చూడండి, అసలు మీకున్న టెన్షన్ ఏంటి? అప్పులుండటం. కానీ అంతకంటే ఎక్కువగా భయం ఉంది మీలో. ఆ భయం ఓబుల్ రెడ్డి రూపంలో మిమ్మల్ని వెంటాడుతోంది. విదేశాలు గుర్తించి మెచ్చుకునే ప్రతిభ మీలో ఉంది. కానీ ఆ ఓబుల్ రెడ్డి శాసిస్తున్నాడు, వాడేదో చేసేస్తాడు అని కొన్ని తరతరాల నుంచి అణిగి మణిగి బతుకుతున్నారు. మీ కష్టంతో వాణ్ణి పెంచి గొప్పవాణ్ణి చేశారు. నేను మీ అప్పుల్ని ఇప్పటికిప్పుడే క్షణాల్లో తీర్చేస్తాను. కానీ దానికన్నా ముందు మీరు ఆ భయంలోంచి బయటకొచ్చి నాతో వెంటుంటానని, మన కోసం పనిచేస్తానని మాట ఇవ్వాలి. చంద్రన్న గారు, నేను ఈ ఊరు కాకపోతే ఇంకో ఊరు వెళ్ళగలను. మీరు కాకపోతే ఇంకొకళ్ళు నాకు పని చేసి పెడతారు. కానీ ఇక్కడికొచ్చాక, మీ జీవితాలని చూశాక, మీ కళ్ళల్లో ఆనందం చూసిన తర్వాతే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. చూడండి, ఈ కాంట్రాక్ట్ నిజంగా మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన ఒక మంచి అవకాశం. మీ అప్పులు తీరిపోతాయి, మీ కష్టాలు తీరిపోతాయి, మీ తలరాతలు మారిపోతాయి. మీరు బాగుంటారు, మీ కుటుంబాలు బాగుంటాయి, మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. దీనికి 100% గ్యారంటీ నేనిస్తాను. దయచేసి నా మాట నమ్మండి. ఇప్పటిదాకా మీ శ్రమని వాడికి దారపోశారు. కనీసం ఇప్పుడైనా మీకోసం మీరు బతకండి. ఇక నుంచైనా కొత్త జీవితాలని మొదలు పెట్టండి. మీరు వాడికి అప్పున్నారు అంతే. దానికి ఇంతలా భయపడిపోవాలా? దానికి బానిసల్లా బతకాలా? వాడక్కడ పంచభక్ష పరమన్నాలు తింటుంటే మీరిక్కడ పచ్చడి మెతుకులకు కూడా దిక్కు లేకుండా పస్తులు పడుకోవాలా? ఎందుకుండాలి? ఏం పాపం చేశారని? ఏం పాపం చేశారని మీరిలా బ్రతకాలి? వాడి స్వార్థం కోసం మీరెందుకు బలవ్వాలి? చెప్పండి, ఎందుకు బలవ్వాలి? అసలు మీరు ఇలాంటి దారుణమైన బతుకులు బతుకుతున్నారంటే దానికి కారణం వాడు కాదు, మీరు. అవును, కేవలం మీరు, మీ చేతగానితనం, మీ అసమర్థత. వాడు ఆఫ్టర్ ఆల్ ఒక్కడు. వాడి దగ్గర డబ్బు, అధికారం ఇంకేమైనా ఉండొచ్చు. కానీ మీరు ఒక ఊరు, ఒక సమాజం, అంతకు మించి మీరంతా ఒక శక్తి. అసలు వాడు మిమ్మల్ని ఏం చేయగలడు చెప్పండి? ఏం చేయగలడు? 10 మందిని తీసుకురాగలడు, 10 మందిని చంపగలడు. అంతేగాని ఊరందరినీ చంపగలడా? చంపలేడు కదా. ఏ, మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మీ తర్వాత తరం బాగా బతుకుతుంది,
తరతరాల బానిసత్వం పోతుంది అనంటే ఓ 10 మంది ప్రాణత్యాగం చేయలేరా? చెప్పండి. నాలుగు 4,000 మందిని ఆనందంగా బతికించడం కోసం ఓ నలుగురం పోవటానికి సిద్ధపడలేమా? చెప్పండి, సిద్ధపడలేమా? మీరు ఇప్పటికీ ఒక విషయం తెలుసుకోలేకపోతున్నారు. మీరు పంపిస్తే వాడు తింటున్నాడు, మీరు నేతనేస్తే వాడు ఎత్తుకెళ్లిపోతున్నాడు. వాడు మిమ్మల్ని దోచుకోవడం మాత్రమే కాదు, మీ మీద ఆధారపడి బతుకుతున్నాడు. అవును, మీరు లేకపోతే వాడికి బతుకు లేదు. ఒక వారం పని ఆపేయండి, అప్పుడు వాడి పరిస్థితి ఏంటన్నది మీకే తెలుస్తుంది. వచ్చేటప్పుడు చూశాను, పిల్లలుండాల్సిన బడిలో పశువులున్నాయి. ఓ డాక్టర్ గానో, ఓ ఇంజనీర్ గానో, ఓ ఐఏఎస్ గానో, ఐపీఎస్ గానో గొప్ప గొప్ప స్థానాల్లో ఉండాల్సిన పిల్లల భవిష్యత్తు రోడ్ల మీద మట్టి కొట్టుకుని పోతుంది. మీ భయంతో వాళ్ళ బంగారు భవిష్యత్తుని నాశనం చేస్తున్నామన్న బాధ లేదా మీకు? ఒక పెద్ద ఆయన చెప్పాడు, ఆస్పత్రి దగ్గరగానే ఉంది కానీ రోగం వస్తే వైద్యం చేయించుకోలేనంత దూరంగా ఉంది అని. ఎన్నాళ్ళు, ఇంకా ఎన్నాళ్ళు ఇలా? ఎన్నాళ్ళైనా ఇలాగే ఉంటాడక్క. అలవాటైపోయింది. బానిస బ్రతుకులు బ్రతకడం మా వాళ్ళకి అలవాటైపోయిందక్క. నువ్వు చెప్పింది అక్షరాల నిజమక్క. బాగా చదువులు చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు చెయ్యాలని కలలు కనే నాలాంటి పిల్లలు ఎంతో మంది ఉన్నారక్క ఈ ఊర్లో. మా అందరి భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. వీళ్ళ భయంతో చంపేస్తున్నారక్క. ఇక్కడికి రావటానికి ముందే నేను ఓబుల్ రెడ్డి గురించి విన్నాను. ఒక ఆడపిల్లని ఎక్కడి నుంచో వచ్చిన నాకే ఇక్కడ పరిస్థితుల్ని చూసి కడుపు మండిపోతోంది. మరి ఏళ్ల తరబడి ఇక్కడే ఉంటూ నరకు అనుభవిస్తున్న మీకెందుకు ఆవేశం రావట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. వాడికి భయపడిపోయి ఆఖరికి కడుపుతో ఉన్న తల్లిని, ఆమె కడుపులో ఉన్న బిడ్డని కూడా చంపుకోవడానికి సిద్ధపడిపోయారు మీరు. ఇంతకంటే బాధాకరమైన పరిస్థితి మరొకటి ఉండదనుకుంటాను. ఎంతమందిని ఇలా ఎంతమందిని ఎందుకు బతకాలి? అసలు ఇలాంటి దారుణమైన పరిస్థితిలో బతకాల్సిన కర్మ ఏంటి? ఇప్పటిదాకా మీరు అనుభవిస్తున్న నరకంలోంచి బయటపడే ఒక మంచి అవకాశం మీ ఎదురుగా ఉంది. ధైర్యంతో ఒక అడుగు ముందుకేసి మీ బిడ్డలకి బంగారు భవిష్యత్తునిస్తారో, లేదా అదే భయంతో ఒక అడుగు వెనక్కి వేసి బానిసత్వాన్ని వారసత్వంగా ఇస్తారో మీరే నిర్ణయించుకోండి. అమ్మా, నా ముక్కు ముఖం మీకు తెలీదు, తిరిగిచ్చే స్తోమత కూడా నాకు లేదు. అయినా సరే 50,000 నాకిచ్చి నా భార్యని, నా బిడ్డ ప్రాణాలని కాపాడావు. ఒక చెల్లెల్లా ఇస్తున్నాను అన్నయ్య అన్నావు. ఒక చెల్లెలు వెనక ఈ అన్నయ్య నిలబడకపోతే నా బతుకు అర్థమేముంటుంది? నేనుంటానమ్మా.
బతుకులు మాకొద్దు అని ఎదురు తిరిగిన ప్రతిసారి వీళ్ళందరి పిరికితనం నన్ను కట్టిపడేసింది. 4,000 మంది సంతోషం కోసం 4 పోలేమా అని అడిగాం. ఆ 4లో మొదటి వాడిని నేనే. అమ్మా, నా వయసు అలాగే అయిపోయింది. నా బిడ్డల భవిష్యత్తు కోసమైనా మీ వెనకాలే ఉంటాను నేను. చిన్న పిల్లవి, జీవితం అంటే ఎలా ఉంటుందో తెలీదు. మా కష్టాలు ఎలా ఉంటాయో నీకు అర్థం కాదు. ఏదో బిజినెస్ చేయాలనే ఆవేశంతో అలా మాట్లాడుతున్నావు అనుకున్నాను, కానీ నీలో ఇంత గొప్పగా ఆలోచించి అర్థం చేసుకునే గుణం ఉందని ఇప్పుడే అర్థమైందమ్మా. ఎక్కడి నుంచో వచ్చిన నువ్వే మా కోసం ప్రాణాలు ఇవ్వటానికి కూడా సిద్ధపడినప్పుడు, మా కోసం, మా బిడ్డల భవిష్యత్తు కోసం మేము ఇంకెంత త్యాగం చేయాలి? చేస్తామమ్మా. నీ వెనక మేముంటాం, నీ దారిలో మేముంటాం, అందరం ఉంటామమ్మా. చాలా చాలా సంతోషం అండి, చాలా చాలా సంతోషం. మీ అప్పు మొత్తం ఎంతుంటుంది? 20 లక్షలమ్మా. తీసుకెళ్లి ఆ ఓబుల్ రెడ్డికి ఇచ్చేయండి. అప్పు తీరిపోతే ఆటోమేటిక్ గా మీకు సగం ధైర్యం వచ్చేస్తుంది. తిన్నా తినకపోయినా ప్రశాంతంగా బతుకుతారు. తీసుకెళ్లి ఇచ్చేయండి.
ఊరు కాని ఊరు, పైగా ఒక్కరితే వెళ్ళింది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఊర్లో తను ఉండటం అంత మంచిది కాదనిపిస్తోంది. కొంచెం భయంగా కూడా ఉంది. మందితో మార్బలముతో కొనసాగే పోరే ఇది, చందితో పనిలే